అయితే ఈ గురువులని, ఈ మంత్రశాస్త్రాన్ని మనిషి ఎలా ఉపయోగించుకుంటూ, ఎలా సద్వినియోగపరుచుకుంటే జీవితాలు బాగుంటాయి? దీనికి మారళ్ళ రామకృష్ణ మాస్టర్ గారు 25 సంవత్సరాల క్రితమే 1999 ప్రాంతం నుంచి ఆయన ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అన్నారు. అంటే మీరు ఏ గురువునైనా భావించండి, ఏ మతంలోనన్నా ఉండండి, ఏ రిలీజన్లోనున్నా ఎక్కడన్నా ఉండండి, ప్రతివాడికి, నమ్మిన వాడికి నమ్మని వాడికి, కమ్యూనిస్ట్ అయినా కూడా వాళ్ళకు కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఒక రంగు ఉంది. వాళ్ళు ఎరుపు రంగు అనేటువంటి దాన్ని వాళ్ళు భావిస్తున్నారు కదా, అదే సూర్యుని యొక్క రంగు. అందుకని ఇది గురువుగా భావించవచ్చు, మీరు ఒక రంగుగా భావించవచ్చు. వాళ్ళ స్పర్శ మనకి కలగాలి. అందుకని ఆ స్పర్శ మన హృదయంలో కలుగుతుంది. అందుకని ఈ 7 రంగులు, 7 కిరణాలు, 7 జంటలుగా ఆయన మనకి ఒక 14 మంది గురువుల్ని లోకానికి మరొకసారి పరిచయం చేసి వాళ్ళ యొక్క విశ్లేషణని వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా మనం ఆ గురువుల్ని ఆశ్రయించవచ్చండి. చాలా సులభంగా వాళ్ళ గురు చరిత్ర, ఒక రమణ మహర్షిని మనం చాలా సులభంగా మనం ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు, ఆయన స్పర్శని పొందవచ్చు. ఆ రకంగా వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఏ గురువునైనా కర్మ ధ్యానం అనేటువంటిది చెప్పాం కదా, ఆ రకంగా మీరు ఆ ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో, లేదా ఈ మంత్ర సాధనా మార్గంలో, మంత్ర సాధన మీద విశ్వాసం ఉన్నవాడు గాయత్రి మహాలక్ష్మి మంత్రాన్ని ఉపయోగించుకొని చక్రాలను శుద్ధి చేసుకొని హృదయంలోనే కాన్సన్ట్రేట్ చేసిన, ఆజ్ఞాచక్రంలో కాన్సన్ట్రేట్ చేసిన ఈ స్పర్శ కలుగుతుంది. అసలు మనిషి యోగంలో మనం ఎందుకు ఈ యోగంలో ప్రవేశించామంటే, మన ధ్యేయం ఏంటి యోగంలో అంటే, మన మూలాధారంలో ఉన్న శక్తిని మనం సహస్రారంలోకి కలపాలి, స్వాధిష్టానంలో ఉన్నటువంటి శక్తిని విశుద్ధి చక్రంలో కలపాలి, నాభి చక్రంలో, మణిపూర చక్రంలో ఉన్నటువంటి శక్తిని హృదయంలో కలపాలి అన్న ధ్యేయం గురించి ఈ మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మానవుడు ఇది తెలుసుకోగలిగిన వాడు ధన్యుడు. ఈ తెలుసుకోలేని వాడే ఇన్ని కష్టాలు నష్టాలు భరిస్తున్నాడు. చాలా సులభం. మరి వీటిని ఎలా కలపాలండి అంటే, మనం ఏం చేయక్కర్లే, గురువులే చేస్తారు ఈ పని. ఆజ్ఞాచక్రంలో గురుస్థానం కాబట్టి మీరు ఆజ్ఞాచక్రంలోనూ హృదయంలోనూ ధ్యాస పెట్టి ముందు ధారణ చేస్తే ధ్యానంలోకి వెళ్తారు. ఈ ధారణ, ధ్యాన, సమాధి, ఈ మూడింటి సమన్వయమే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. దీంట్లో సంయమనం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకని ఈ సంయమనం ఎక్కడెక్కడ జరుగుతుందో సమత్వం యోగయుచ్యతే అని భగవద్గీతలో దీని రహస్యం ఉంది. సమత్వం. అలాగే మనకి ఈ 3 చక్రాలు కింద ఉన్నాయి, 3 చక్రాలు పైన ఉన్నాయి. ప్రతి మానవుడు జీవాత్మగా తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాడు. ఈ 3 చక్రాల యొక్క జ్ఞానం పరిపూర్ణమయ్యే హృదయస్థానంలో వచ్చాడు. ఈ పై చక్రాల వరకు వెళ్ళడానికే మానవ దేహం తీసుకున్నాడు. కానీ మన మనస్సు ఈ కింది స్థాయిలో లోయర్ మైండ్గా ఉండి డామినేట్ చేసి ఈ కోరికలు, శరీరము, మనస్సు, కోరికలు, వీటి నియంత్రణే మొదటి దీక్ష. కాబట్టి కోరికలు అంటేనే అహంకారం అండి. అహంకారం ఉన్నంత వరకు ఈ మనస్సు డామినేట్ చేస్తోంది. ఏ క్షణంలోనైతే కనీసం మన ధ్యానంలోనన్నా మన అహంకారం లేకుండా ఉంటే మన బుద్ధి వికసిస్తుంది ఖచ్చితంగా. అప్పుడు మనం ఈ గురువుల్ని ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మనకి సహాయ సహకారాలు సులభంగా అందిస్తారు.